బోధించే వాళ్ళని ఎవరినైనా సరే గురువుగారు అని అంటాం. జ్ఞానాన్ని బోధించే వాళ్ళని గురుగారు అని అంటాం. సో నేను మిమ్మల్ని నమస్తే గురుగారు అని అంటున్నా. నేనేమంటున్నా అంటే గురుగారు అంటే కొంచెం ఎక్కువైపోతుందేమో. యాక్చువల్గా మనం ఏమంటే లెర్నింగ్ వెళ్తున్నాము. యాక్చువల్గా మా ఇస్లాంలో ఏమంటారంటే మాకే ఖబర్ పేట్ సే లేకే ఖబర్ తక్ సీఖనా హీ రెహతా హై. మా ఇస్లాం అనే బదులు మన కూడా అనొచ్చు కదా. ఏమంటే మా అంటే మదర్ అంటున్నా. ఓకే, మదర్ కడుపు నుంచి అన్నారు మీరు. లే నేనేమంటున్నా అంటే మదర్ కడుపు నుంచి వచ్చినప్పటి నుంచి మేము ఖబర్ అంటే ఈ ప్రపంచం నుంచి వరకు వెళ్ళిపోయేంత వరకు కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి. మనము స్టూడెంట్సే, మనం ఎవరు గురువు కాదు. ఓకే, నేను చెప్తాను. సో ఎనీహో ఫయాజ్ ఖాన్ గారు, జస్ట్ స్మాల్ కరెక్షన్ అండి. ఇప్పుడు మీరు ఇందాక నమస్తే అని చెప్పారు, నేను మీకు చెప్పలేకపోయాను. నేను సలాం అని చెప్తున్నా. అండ్ ఇది ఒక ఆర్జీవి అని ఉన్నారు కదా డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్, ఆయన కూడా ఈ ఇష్యూ లేవనెత్తారు. జస్ట్ వచ్చింది కాబట్టి కాంటెక్స్లో చెప్తున్నా. ఆయన ఏమన్నారంటే, నేను ఒకసారి బైక్లో కార్లో ఏదో వస్తుంటే యాక్సిడెంట్ అయింది. పెద్ద హైదరాబాద్లో ఎట్లా అరుచుకుంటారు మీకు తెలుసు కదా. సో అది బాగా గొడవ అయింది. ఇంకా ఆఫీస్ వస్తే గుడ్ మార్నింగ్ అని చెప్తే ఆయన మొత్తం బ్లాస్ట్ అయిపోయాడంట. ఏం గుడ్ ఉంది, పొద్దున్నే నాకు యాక్సిడెంట్ అయింది కదా, నువ్వు వచ్చి గుడ్ మార్నింగ్ అంటున్నావు ఏంది అని. సో మా ఇస్లాంలో ఏమంటారంటే సలాం అంటే మేము నీపైన శాంతి కాగా, అల్లా యొక్క కరుణ కృపా కటాక్షాలు నీ మీద కావాలి అని చెప్తాం. అది యాక్సిడెంట్ అయినా చెప్పొచ్చు, యాక్సిడెంట్ కాకపోయినా చెప్పొచ్చు, ఏ సందర్భమైనా చెప్పొచ్చు. ఇప్పుడు నౌ కమింగ్ టు నమస్తే ఏమంటే నమన్ చేయడం, సాష్టాంగం చేయడం, అంటే నా తలని నీ కాళ్ళ మీద పెడుతున్నా అనేది అర్థం. ఓకే, సో నేనంత గొప్పవాడిని కాదు అని నా అది. సో మీరు నాకు నమస్తే చెప్పినప్పుడు నేను మీకు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మేమంతా నేర్చుకుంటున్నాం. మేము గురువులు కాదు, మేము స్టూడెంట్స్, మేము అంత గొప్పలు కాదు. రైట్. హెడ్ అనేది ఎట్లా అంటే ఇది చాలా రెస్పెక్ట్ఫుల్. ఇది యాక్చువల్గా ఇది ఆ దేవుడు తప్ప మనం ఎవరికి చేయకూడదు యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు ఏమైతుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆశారాం బాబు ఉన్నాడు. నేను ఒకటి సరదాగా అడగనా? చెప్పండి. ఇప్పుడు నమస్తే అంటే ఇది కంప్లీట్ జస్ట్ దాని కాంట్రడిక్షన్ ఇది. మానవ సేవే మాధవ సేవ అంటారు. దానికి అర్థం చెప్పగలరా? అదే మనుషుల్ని హెల్ప్ చేస్తే దేవుడిని హెల్ప్ చేసినట్టే. రైట్. అంటే మీలో దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు లేడండి. దేవుడు మీకు సాయం చేసినట్లయితే మాధవుడికి చేసినట్టే. మాధవుడు అంటే శ్రీకృష్ణుడు అని అర్థం. సో మీకు సాయం చేస్తే మీలో ఉన్న దేవుడికి సాయం చేసినట్టే కదా. అయితే నేను నమస్తే అంటే ప్రతి మనిషి ఒక దేవుడితో సమానం అనే ఉద్దేశం. నమస్తే చెప్పడంలో తప్పు ఉందా లేదా? లేదు, తప్పు ఉంది. ఎందుకు దేవుడు లేడండి. నేను చెప్తున్నా చూడండి ఎందుకు లేడండి. ఇప్పుడు ఆశారాం బాబు ఉన్నాడు, రేప్ కేసులో లోపల ఉన్నాడు. అది లేనప్పుడు పిఎం మోదీ గారు వెళ్ళి అక్కడ నమస్తే చెప్పారు ఆయనకి. కానీ లోపల అతను రేపులు చేస్తున్నాడు. తర్వాత బయటపడింది వాళ్ళు దేవుడు ఉన్నట్ట రేపులు చేసేవాడు. మానవుడికి మాధవుడికి ఉన్న సంబంధం తెలుసా మీకు? మానవుడికి మాధవుడికి మా దేవుడు అనేది దేవుడు, మనిషి అన్నగా మనిషి. ఇంకా సో నేనేమంటున్నా, మనుషులు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మేము చెడ్డోళ్ళు ఏమన్నా మొహం మీద రాసి ఉండదు కదా. ఇప్పుడు నిత్యానంద్ సార్ ఆయన ఉన్నాడు బెంగళూరులో. ఆయన ఏం చేశాడు హీరోయిన్తో, అందరికి తెలుసు, అది అందరు టీవీలో చూశారు. ఆయనకు మేము నమస్తే చెప్పలేం కదా. మనిషి మంచి చేసిన వాళ్ళని ఫాలో చేయటం అనేది మంచి ఒక లక్షణం. చెడు చేసిన వాడిని ఫాలో చేయకూడదు కాబట్టి అది కూడా మంచి లక్షణం కాదు. కాబట్టి మంచి చెడు కదా అంటున్నా గారు. ఒక నమస్తేలో ఇంత కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు కాంట్రడిక్షన్ ఏం లేదు. నేనేమంటున్నా అంటే సలాం అంటే మీ మీద శాంతి కాక, ఆ దేవుడు కరుణ కృపా కటాక్షలు మీ మీద కావాలి అంటున్నా. అది ఏ సందర్భమైనా మీకు సరిపోతుంది. అదే నేనేమంటున్నా, నమస్తే అన్నారు అనుకోండి. నేను ఇప్పుడు ఒక వ్యక్తిని నేను నమస్తే చెప్పాను అంటే నా తల వాడి కాళ్ళ మీద పెట్టాను, నమన్ చేశాను. రేపు వాడు పెద్ద దొంగనో వాడేదో పెద్ద లోఫరో బయటపడింది అనుకో, నేను వాడు నమస్తే నా వాల్యూ పోయినట్టు కదా. సో నేనేమంటున్నా అంటే, మీరు ఎలాగో ఆర్జీవి డైలాగ్ చెప్పారు కాబట్టి బాలకృష్ణ గారు కూడా ఒక డైలాగ్ చెప్పండి. ఆడదానిలో చూసినప్పుడు 9 మాసాలు కన్నా తల్లిని చూస్తావా లేకపోతే పక్కలో పడుకున్న పిల్లల్లాగా చూస్తావా అని అంటే, రెండు చూసేవాడి దృష్టిని బట్టి అవతల వ్యక్తి యొక్క రెస్పెక్ట్ గానీ ఏదైనా కానీ మారిపోతా ఉంటుంది అని అంటాను. ఇప్పుడు బాలకృష్ణ గారు తొడగొట్టి రైలు ఆపుతాడండి. ఆయన విజిల్ వేసి ఫ్లైట్ ని తిప్పుతాడు. సో దాన్ని మనం ఏం ఇంకా బేస్గా తీసుకోలేము. నేను ఇప్పుడు కూడా నేను మీకేమంటున్నా అంటే, మీ పైన శాంతి, ఆ దేవుడు కరుణ కృపా కటాక్షాలతో మీరు యూ హ్యావ్ టు బి గ్రో డే బై డే అని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి నేను పిలిచాను ఫయాజ్ ఖాన్ని, ఫయాజ్ ఖాన్ గారే వచ్చారా? లేదండి, నేనే మీకు ఫోన్ చేశాను. ఎందుకు వచ్చారు అని అంటే మీరు ఏం చెప్పారు? ఎందుకు వచ్చానంటే యాక్చువల్గా లైక్ మీ లాస్ట్ బ్రదర్ షఫీ గారితో అయిన ఇంటర్వ్యూలో ఇట్స్ ఏమనిపించింది అంటే చాలా మిస్లీడ్ చేసేసారు ఆయన. ఓకే, మీరు ఇప్పుడు వెళ్ళి ఆయన అల్లా
పేరు అల్లా కాదు అంటే మీరు క్యాప్షన్స్ కూడా ఎలా రాశారంటే యాక్చువల్గా దానికి ఒక లైక్ గిన్నీస్ బుక్లో అవార్డు ఇస్తారేమో కానీ అట్లా మీరు రాసేసారు. ఇస్లాం వర్సెస్ ముస్లిం అని కూడా రాశారు, ఓకే అల్లా వర్సెస్ ముస్లిం అని రాశారు, చాలా రాశారు. యాక్చువల్గా మీ ఎడిటింగ్ టీంతో నేను కలవాలనుకుంటున్నా, ఓకే ద వే దే ఆర్ రైటింగ్ యాక్చువల్లీ. సో దానివల్ల రాంగ్ మెసేజ్ వెళ్ళింది. అయితే నా యొక్క విన్నపం లెట్ మీ మీరు ఎందుకు వచ్చారని చెప్పడానికి నేను కంప్లీట్ చేయాలి. సో ఒకటి ఆయన ఏం చెప్పేశారంటే అల్లాకి పేరే లేదు అండ్ దేవుడికి పేరు లేదు అని, అల్లాకి పేరు లేదు కాదు దేవుడికి పేరు లేదు, అల్లాకి పేరు లేదు అని చెప్పాడు ఆయన క్లియర్. రెండు ఒకటే, మళ్ళీ రెండు ఒకటే, దేవుడికి పేరు లేదు ఉండదు అని చెప్పాడు ఆయన. దేవుడికి కాదు అల్లాకి పేరే లేదండి ఉండదు అని చెప్పాడు ఆయన. బట్ ఏమంటే అట్లా కాదు, అల్లాకి పేరు ఉంది అని ఖురాన్లోనే ఉంది. అండ్ అదే నేను మీకు రెఫరెన్స్ ద్వారా చెప్తాను. రైట్, అది రిఫరెన్స్ లో నేను క్వశ్చన్ అడుగుతా, దాని మీదనే చర్చ జరుగుదాం. ప్రధానంగా దాని గురించి మనం ఎందుకు చెప్తున్నానంటే ప్రేక్షకులకు ఏమంటే నువ్వు వినండి, లేదు దానికంటే ముందు చిన్న పరిచయం మీది ఫినిష్ చేశాక పరిచయం మనిషి నేనేమంటున్నా లేదు సార్, మీ పరిచయం ఎందుకు జరగాలి అని అంటే చూసే వాళ్ళకి ఈయనకి ఎబిలిటీ ఉందా, కనీసం దావా గురించి ఖురాన్ గురించి లేకపోతే దేవుడి పట్ల మాట్లాడడానికి ఫయాజ్ ఖాన్కి ఉన్న ఎబిలిటీస్ ఏంటో తెలియాలి. కాబట్టి దాని తర్వాత చర్చకు పోతే ఒక విలువ ఉంటుందని నా ఉద్దేశం, అంతే. నో ప్రాబ్లం. సో ఫయాజ్ ఖాన్ గారు రీప్రజెంట్ చేస్తుంది తబ్లీగీ జమాత్. అవును. సో మీరు ఆలింలా, పండితులా, దావా పండితులా, లేకపోతే ఏంటి, ఏం రిప్రజెంట్ చేస్తున్నారు తబ్లీగీ జమాత్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ క్లియర్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇస్లాంలో ఎలాంటివి ప్రొఫెషన్ లేదు. తబ్లీగీ జమాత్ అన్నారు, మెసేజ్ కూడా అదే. అవును. మేము యాక్చువల్గా ముస్లిమ్స్లో మంచి ముస్లిమ్స్గా మారడానికి వాళ్ళపైన మేము పని చేస్తాం. తబ్లీగ్ జమాత్ మన మెయిన్ పని ఏమంటే ముస్లిమ్స్ ఎవరైతే మీకున్న సంబంధం ఏదండి, తబ్లీగీ జమాత్కి మీకున్న సంబంధం. తబ్లీగ్ జమాత్ లో నేను ఒక అమీర్గా పనిచేస్తున్నా. ఓకే, అమీర్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళాలా, సో వెళ్ళినప్పుడు మనం ఏమంటే మాట్లాడాలి అక్కడ. సో అమీర్ని మాట్లాడమంటారు, నన్ను మాట్లాడమంటారు. ఓకే, అంటే పండితులు లాంటి పండితులు కాదండి, పాస్టర్ లాగా. పాస్టర్ కూడా కాదు, టు గివ్ అ రిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి వాట్ ఈస్. నేను మీకు అదే చెప్పబోతున్నా. ఇస్లాంలో ఏమంటే ఇలాంటి ప్రొఫెషన్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ దయచేసి వినండి ఇది. ఓకే, ప్రతి ముస్లిం, మా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే ప్రతి ముస్లిం తన కూతురు నికా అతనే చదివించుకోవాలా, వాళ్ళ నాన్న ఒకవేళ చనిపోతే అతనే జనాజా నమాజ్ చదివించుకోవాలా. అతనికి అన్ని ఇస్లాంలో ఒక అంటే వెయిట్ చేయకూడదు, పలానా ఆలిం వస్తేనే ఈ పని అవుతుంది అనేది ఇస్లాంలో లేదు. మా దైవ ప్రవక్త ఏం చేశారంటే, అలాంటప్పుడు అమీర్ అంటే ఏంటి మరి? అమీర్ అంటే ఏమంటే ఉన్న 10 మందిలో ఈయన మాట్లాడే శక్తి ఉంది కాబట్టి ఈయనకి మేము అమీర్ చేస్తున్నామని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఎంచుకుంటారు. మనం తబ్లీగ్ జమాత్లో ఎట్లుంటుందంటే మనం ఎట్లా పని చేస్తున్నారు అనుకోండి, అలాగే ఇక్కడ ముస్లిం ఉన్నారు, ఆయన మందు తాగుతున్నాడు, భార్యను కొడుతున్నాడు, చాలా థింగ్. బట్ పండితులే కదా సార్ చెప్పడానికి, అర్థమే. ఇప్పుడు పూజారిలో పెద్ద పూజారి ఉంటాడు, చిన్న ఉంటాడు, ఏదైనా ధర్మాన్ని బోధిస్తున్నారు. అంటే మిమ్మల్ని మీరు అంత ఎక్కువగా చేసి చెప్పడం ఇష్టం లేదనేది నాకు అర్థమైంది. ద పాయింట్ ఈస్ హియర్ దెర్ ఈస్ అ పర్సెప్షన్ ఇన్ అమాంగ్ ద పీపుల్. పండితులు అంటే వాళ్ళు ఏదో డిఫరెంట్ వేషంలో ఉంటారు. మనం మాట్లాడుతున్న తెలుగు కాబట్టి ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను అడిగితే ఆమీర్లని, ఆలింలని, ముఫ్తీర్లని, దావా పండితులని పండితే అంటారు, గురుగారు అంటారు. తెలుగు అయితే హిందీ, అరబిక్లో లేదా ఉర్దూలో అయితే మారిపోతాయి. ఇస్లాంలో ప్రొఫెషనల్ మీకు స్టార్టింగ్ లో ఇస్లాం నమస్తే గురుగారు అనేది, అందుకే ఇస్లాంలో ప్రొఫెషనల్ లేదు. ఎందుకంటే నేను మీ ద్వారానే విన్నాను. మరి ఆలింలు, దావా పండితులు వీళ్ళంతా ఎవరు? ఆలింలు, దావా పండితులు ఎవరు? ముఫ్తీలు వీళ్ళేమంటే చదివారు, ఫికా అంటే వాళ్ళు ఒక పైన ఫత్వా ఇవ్వగలరు వాళ్ళు. అంటే ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇట్లా చేయొచ్చు, ఇలా చేయకూడదు అనేది ఖురాన్ ద్వారా వాళ్ళు చదివి చెప్తారనమాట. ఓకే, దావా పండితులకి ఈ తబ్లీగ్ జమాత్కి అంత క్వాలిఫికేషన్ అవసరం లేదు యాక్చువల్గా. ఇప్పుడు ఏంది ఇక్కడ మనము ఒక దారిలో లేన మనిషికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు ఫోన్ చూస్తున్నాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, వాడికి అదే పని ఉందనుకోండి, వాడికి దేవుడు భక్తి చూపించి రే బాబు నువ్వు చేసే తప్పు అని వాడికి రుజువు మార్గంలో తేడానికి తబ్లీగ్ జమాత్ మేము పనిచేస్తాం, ముస్లిమ్స్లో మేము పనిచేస్తాం. యాక్చువల్గా వీఆర్ నాట్ ఇన్ ఎనీ దావా, వీఆర్ నాట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్
this thing and other kind of this thing. Tabligh Jamaat is purely in we work in Muslims only. బట్ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే ఫయాజ్ ఖాన్ గారు, చెప్పండి. ఉన్న జమాత్లలో నేను అత్యధికంగా ఇష్టపడే జమాత్ ఏదైనా ఉందంటే తబ్లిగీ జమాత్. అవునా? ఈరోజు భారతదేశంలో ఇస్లాం గురించి కానీ, బుర్కా ధరించమని చెప్పడం కానీ, ధర్మం బోధించమని చెప్పింది కానీ, మత మార్పిడి లేకుండా ఉన్న ఇస్లాం సోదరులకు మంచి మార్గంలో నడిపించమని చెప్పింది తబ్లిగీ జమాతి అని నేను బిలీవ్ చేస్తాను. ఒకటి. రెండోది, తబ్లిగీ జమాతి లేకపోయి ఉంటే భారతదేశంలో ఇంకా కోట్ల దొంగలు పెరిగిపోయేవారేమో, తాగుబోతులు పెరిగిపోయే వాళ్ళేమో, లేకపోతే రేపిస్టులు పెరిగిపోయే వాళ్ళేమో, మూర్ఖులు ఎక్కువగా ఉండేవాళ్ళేమో. కానీ మంచిని బోధించి ధర్మ మార్గంలో నడిపించేటువంటి జమాతులలో నాకు తబ్లిగీ జమాత్ అంటే చాలా ఇష్టం. అందుకని మీరు ఆ జమాత్ నుంచి రీప్రజెంట్ చేశారని చెప్పేసి, అంటే ఒక ఫేవరెటిజము అని చెప్పుకోవడానికి ఆ జమాత్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, తబ్లిగీ జమాత్ గురించి, ఫౌండర్ హజరత్ గారి గురించి కానీ, లేదా తబ్లిగీ జమాత్ గురించి చాలా మంది హిందువులకు కావచ్చు, ముస్లిం సోదరులకు కావచ్చు, క్రిస్టియన్ సోదరులకు కావచ్చు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? దీని గురించి చెప్పండి. దీని యాక్చువల్గా ఫౌండర్ వచ్చేసి మౌలానా ఇలియాస్ సాబ్ రహమతుల్లాహ్ అలైహి, ఢిల్లీలో. ఈ రోజుకు కూడా అక్కడ మెయిన్ మర్కజ్ అని ఉంటుంది. ఏ ఉద్దేశం మీద ఆయన స్థాపించాడు తబ్లిగీ జమాత్? ఏ ఉద్దేశం మీద అంటే ముస్లిమ్స్ వచ్చేసి రాంగ్ వేలో పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్త గారు నేను అందరికన్నా మంచిగా ఎవరిని చూడాలా, ఎవరిని చూసుకోవాలా అంటే ప్రవక్త గారు అన్నారు మీ అమ్మగారు. ఆమె తర్వాత ఎవరు అంటారు, మళ్ళీ అంటారు మీ అమ్మగారు. ఆమె తర్వాత ఎవరు అంటారు మీ అమ్మగారు అని ప్రవక్త గారు. ఆమె తర్వాత ఎవరు ప్రవక్త గారు అంటే మీ నాన్నగారు. అమ్మ యొక్క స్థానము నాన్న కన్నా 3 రెట్లు ఎక్కువ. 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు మన సమాజంలో ముస్లిం సోదరులు కొంతమంది ఏం చేస్తారు, అమ్మని ఓల్డ్ ఏజ్లో వేసేయడం, లేదంటే వాళ్ళని పట్టించుకోకపోవడం, పెళ్ళి అయిన తర్వాత భార్యని ఎక్కువ చూసుకోవడం, అమ్మని చూసుకోకపోవడం, ఇలాంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవక్త గారు, దైవ ప్రవక్త గారు ఏమన్నారంటే, భార్యతో ఎవరు మంచిగా ఉంటే మీరు కనుక్కోవాలనుకోండి, వీడు మంచోడా చెడ్డోడా అంటే వాడు భార్య చెప్పాలా వీడు మంచోడా చెడా అని. మీ సహాబాలు ఏం చేశారంటే, ఆయన కంపానియన్స్ ఏం చేశారు తెలుసా, ఇమ్మీడియట్ ప్రవక్త గారు భార్య ఇంటికి వెళ్ళారు. అమ్మ ఈయన బయట అయితే ప్రవక్త, మరి ఇంట్లో ఎట్లా అంటే అమ్మ అంటది, ఆయన ప్రవక్త గారు ఇంట్లో ఉన్నప్పుడు బట్టలు ఉతుకుతాడు, మేకలకి మేత పోస్తాడు. మొహమ్మద్ ప్రవక్త నేను రోటీలు వేయాలంటే ఆట చేసిస్తారు, ఆయన కసువు ఊరుస్తాడు, నా ప్రతి ఇంటి పనిలో నాకు సహాయం చేస్తారు. అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటాడు. అంటే ఇది ఆయన ఆదర్శం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెల్దీగా ఉన్నారు, మీరు జిమ్కి వెళ్తున్నారు, మీరు ఏదున్నారు, ఒక సండే మీరు ఏం చేయండి అంటే మా చెల్లెల కోసము ఆట పిండి చేసి ఇవ్వండి, ఎంత హ్యాపీ అవుతారో మళ్ళీ చూడండి. వాస్తవం. మేము ఎందుకు చేస్తాం అట్లా? ఎందుకు చేస్తామంటే మాకు దైవ ప్రవక్త అట్లా చేశారు కాబట్టి, ఆయన ఆదర్శం కాబట్టి మేము ఇది వెళ్ళి మా ముస్లిం సోదరులకు చెప్తాం, మా దైవ ప్రవక్త ఇట్లా చేశారండి, నువ్వేంది చిన్న ఉప్పు లేదని ప్లేటు విసిరేయడం, నువ్వు వచ్చేసి ఇంటి బయట తరమేయడం ఏం చేస్తున్నావు బాబు, నువ్వు ఇట్లా చేస్తే నరకానికి వెళ్తావు. ఎందుకంటే ఖురాన్లో దేవుడు క్లియర్గా ఒక మాట అన్నారు. ఎక్కడంటే మీకు రెఫరెన్స్ చెప్తాను చూడండి. సూరా 4:59, అతియుల్లా అతియుర్ రసూల్, అల్లాను ఫాలో కావాలా, ప్రవక్తను ఫాలో కావాలా. ప్రవక్తను ఎవరైనా ఫాలో కాకపోతే వాడు అల్లాను ఫాలో కానట్టే. ప్రవక్తను కంపల్సరీ ఫాలో కావాలా. సో నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనేదో మీరు ఫస్ట్ వాళ్ళకి మేము చెప్పేది ఏమంటే, కల్మా చదివినంత మాత్రాన నువ్వు స్వర్గానికి పోలేవు, ఇది రాసుకో. నువ్వు అస్సలు పోలేవు. నువ్వు కొన్ని పనులు ఉన్నాయి, అది చేయాలా. అది ఎలాంటి పనులు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారో ఆ విధంగా చేయాలా. దీంట్లో మెయిన్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, అది తర్వాత మేము డిస్కస్ చేస్తాం. ఇంట్రొడక్షన్ గురించి తబ్లీగ్ జమాత్లో మేము 5 మెయిన్ క్వశ్చన్స్ మేము బోధిస్తాం అనమాట. అది ఏమంటే, ఇప్పుడే చెప్పండి, లైక్ వీ హ్యావ్ టు గో తబ్లీగీ జమాత్ గురించి. తబ్లీగీ జమాత్లో మెయిన్ ఏమంటే వీ ప్రీచ్ 5 థింగ్స్ బేసికల్లీ. అంటే వేరే విషయాలు కూడా ఉంటాయి. దైవ ప్రవక్త ఎలా పండుకునేవారు. రైట్ సైడ్ ఈ చేతి ఉంది కదా, ఈ బుగ్గ కింద వేసుకొని రైట్ హ్యాండ్ ఇట్లా వేసుకొని ఇట్లా నిద్రపోయేవారు. కడుపు మీద నిద్రపోయేవాడు కాదు ఆయన. ఓకే, రైట్ సైడ్ పండుకునేవాడు. ఇంకా తినే దాంట్లో ఏం చెప్పారు, నీకు ఆకలి వేస్తేనే తిను. దెర్ ఇస్ నో లంచ్, డిన్నర్ or breakfast concept in Islam. 1400 years ago, beloved our Prophet Muhammad sallallahu alaihi wasallam, peace be upon him, he said, మీకు ఆకలి వేసినప్పుడే తినండి, తినేటప్పుడు కూడా కడుపు నిండా తినద్దు, ఇంకా ఆకలి ఉందంటేనే నువ్వు ఆపే. ఇది హదీస్లో రాసింది 1400 years ago. నేను ఇప్పుడు ఏదో చెప్పడం కాదు. సహీ బుఖారీ, సహీ ముస్లిం
బుక్స్ ఉన్నాయి కదా దైవ ప్రవక్త, ఆయన క్షణక్షణం రాసి ఉన్నారు. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ యునో ఈవెన్ 1 minute హ్యాస్ బీన్ మిస్డ్ అట్లా రాసి ఉన్నారు ఆయన. అంటే జస్ట్ గివెన్ ఎగ్జాంపుల్ టు ది ఎక్స్ట్రీమ్. ఆయన ఏం చేశారు, గుర్రంలో వెళ్ళేటప్పుడు ఒక చోట కొమ్ము ఉంటే ఆయన ఇట్లా తల వంచి వెళ్ళారు, అది కూడా రాసి ఉన్నారు. అంటే ఆయనకు ప్రేమించే వాళ్ళు అట్లా ఉన్నారు. సో ఏం చేశారంటే ప్రవక్త గారు ఏం చేస్తున్నారు అది చేయడం కరెక్ట్. ఇంకోటి ఏమంటే 5 విషయాలు మేము బోధిస్తాం. ఫస్ట్ ఏమంటే ప్రతి మానవుడు ఆది నుంచి 2025 వరకు ఇంకా ప్రళయ దినం వరకు ఎవరెవరు వస్తారో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే 5 విషయాలు చెప్పకుండా ఏ మనిషి కూడా 1 ఇంచు కూడా కదలలేడు. 1 ఇంచు, వాడు రాజైనా వాడు నార్మల్ సాదాసీదా మనిషి అయినా ఎవడైనా ప్రవక్తలైనా ఎవరైనా ఆ 5 questions ఆన్సర్ చేయాల్సిందే. ఇది మెయిన్ మేము తబ్లీగ్ జమాత్లో బోధించేది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యవ్వనాన్ని ఎక్కడ స్పెండ్ చేసావు, వేర్ యూ హ్యావ్ స్పెండ్ యువర్ యంగ్ ఏజ్. సార్ నేను చదివాను, నేనేం జాబ్ చేయడం లేదు, ఊరికే తిరుగుంటున్నా, అమ్మ నాన్నల మీద డిపెండ్ ఉన్నా, ఇది నువ్వు చేసావనుకో ఆ రోజు చెప్పాల్సి వస్తుంది. లేదు నేను హెల్ప్ చేస్తున్నా, నాన్నకి హెల్ప్ చేస్తున్నా, మదర్కి నేను హెల్ప్ చేస్తున్నా, నేను సపోర్ట్ చేస్తున్నా అంటే ఆ రోజు కూడా నువ్వు చెప్పాల్సింది. ఆ రోజు ఏమంటే నువ్వు ఒకవేళ ఇక్కడ అబద్ధాలు ఆడేది నీకు అలవాటు ఉంటుంది, అక్కడ నువ్వు అబద్ధాలు ఆడినా నీ చెయ్యి చెప్తుంది ఆ రోజు. నువ్వు ఆ ఫలానా రోజు నీ తప్పు పని ఈ చేత్తో చేసావు, అప్పుడు మనిషి అంటాడంట నా చెయ్యి నా అగేన్స్టే ఏంది ఇది ఇట్లా చెప్తుందంటే అప్పుడు నీకు ఎలా ప్రపంచంలో మాట్లాడే శక్తి ఇచ్చాడో దేవుడు ఈరోజు నీ కాలు చెప్తుంది నేను ఆ రోజు నడుచుకుంటూ పోయినా ఆ తప్పు పడి చేయడానికి. నువ్వు ఆ రోజు ఈ విధంగా ఆమెను కొట్టావు, ఈ ఫింగర్స్ చెప్తాయి ఆ రోజు నువ్వు ఈ తప్పు పని చేసావు అని. అక్కడ మనిషి అబద్ధం ఆడడానికి సంబంధమే కాదు. అండ్ ఇంకోటి ఏంది, వాడు 1 ఇంచు కదలలేడు వితౌట్ ఆన్సరింగ్ దీస్ 5 questions. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనిపైనే మొత్తం తబ్లీగ్ జమాత్ మనది డిపెండ్ ఉంది. నంబర్ 1 యంగ్ ఏజ్లో ఏం చేసావు. యంగ్ ఏజ్లో ఏం చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక MNCలో పని చేస్తున్నా, నేను చెప్తాను సార్ నేను పని చేసేవాడిని, లైక్ మై హ్యావ్ మై శాలరీ అండ్ ఐఎమ్ సపోర్టింగ్ మై ఫ్యామిలీ అండ్ ఆల్ దాట్. సో నేను చెప్తాను అది క్లియర్. సో ఎస్పెషల్లీ ఏమంటే దాంట్లో అడిగేది కూడా యవ్వనంలో ఒకటి జీవితం ఎట్లా గడిపావు, మెయిన్ క్వశ్చన్ దాంట్లో జీవితం ఎలా గడిపావు. లైక్ మీరు ఉన్నారు, నేను విలేకరిని, అది జీవితం ఎలా గడిపారు. యంగ్ ఏజ్లో ఏం చేసావు, నేను ఇట్లా ఇంటర్వ్యూ తీసుకునేవాడిని, ఇట్లా మంచిని ప్రజలకు నేను చెప్పేవాడిని, ఏదైనా చెడు ఉన్నా వాళ్ళకి చెప్పేవాడిని, నేను చాలా ఏమంటారు పార్షియల్గా అంటే వితౌట్ పార్షియాలిటీతో నేను చెప్పేవాడిని అని మీరు ఆ రోజు చెప్తారు. ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా అట్లా చేయకపోతే ఆ రోజు చెప్పాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ మనము ఏదైనా తప్పు చేస్తే ఎక్కడ తప్పు చేశానని మా అవయవాలే చెప్పేస్తాయి. నేను చెప్పే అవసరమే లేదు ఆడ. నేను ఒకేలా అబద్ధం, తప్పు చేసిన చెయ్యి, మాట్లాడిన నోరు, నడిచిన కాలు, ప్రతిదీ. సో సెకండ్ క్వశ్చన్, డబ్బు ఎలా సంపాదించావు ఇది అడుగుతా. ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, చేస్తున్నారు కదా, ఆ రోజు చెప్పాల్సి వస్తుంది. అది ఆ 2G స్కామ్ చేశాను, 1,00,000 కోట్లు దొబ్బేశాను, మనుషులు తినడానికి లేక సస్తున్నా, నేనేమో కరప్షన్ చేశాను చెప్పాల్సి వస్తుంది ఆడ. అస్సలు ఎవడికి వదిలేది కాదు ఆడ. ఎవడున్నాడు, ఎవడు అబ్బా కొడుకున్నా ఆడ చెప్పాల్సిందే. సో కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఏమంటే డబ్బు ఎలా సంపాదించావు. థర్డ్ క్వశ్చన్ ఆ డబ్బు ఎలా స్పెండ్ చేసావు. సంపాదించడం గొప్ప కాదు, ఎలా స్పెండ్ చేసావు, ఎలా ఖర్చు చేసావు, హౌ యూ స్పెండ్ యువర్ మనీ. ఆ రోజు ఆడికి అవసరం ఉంటే నేను ఇవ్వలేదు, ఆ రోజు చెప్పాల్సి వస్తుంది. లేదు వానికి మర్డర్ చేయించడానికి అది డబ్బు ఇచ్చా చెప్పాల్సి వస్తుంది. నువ్వు చెప్పకపోయినా నీ అవయవాలు ఆ రోజు చెప్తాయి. గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు పెళ్ళాన్ని కొడుతున్నావు ఎందుకు, కట్నం నీకు ఇవ్వలేదని. కొడక్క నువ్వు ఆ రోజు నీకు దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, నువ్వు చెప్పాల్సిందే ఆడ, అవును నేను టార్చర్ చేశాను భార్యని, నాకు కట్నం ఇవ్వలేదు కాబట్టి. ఓకే, నువ్వు ఎలా ఖర్చు చేసావు కూడా నువ్వు చెప్పాలా. ఊరికే లైక్ మేమేమంటామంటే ఇజాఫా అంటాం, అంటే లైక్ వేస్ట్ చేసావా లేదంటే నువ్వు కరెక్ట్ వేలో ఖర్చు చేసావా, ఇది కూడా నువ్వు చెప్పాల్సిందే. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే ఎంత జ్ఞానాన్ని సంపాదించావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింగపూర్ వెళ్ళాను, సింగపూర్లో ఎయిర్పోర్ట్లో రాస్తుంది డెత్ పెనాల్టీ టు డ్రగ్ ట్రాఫికర్స్, క్లియర్గా రాస్తుంది ఆడ. నాకు తెలీదు అంటే, అరే నువ్వు తెలుసుకోవాలా,
నువ్వు 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 ఇప్పుడు డబల్ యూ ఆర్ ది కల్పెట్ నౌ యూ హ్యావ్ నాట్ నోన్ అండ్ ఆల్సో యూ ఆర్ డూయింగ్ దాట్ వన్. నువ్వు ఒక దేశంలో ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాలా. అదేవిధంగా మంచి ఎలా చేయాలా నాకు తెలీదు అంటే నువ్వు నరకానికి పోతావు. నువ్వు తెలుసుకోవాలా. ఇప్పుడు మీరు చేస్తున్నారు చూడండి అన్వేషణ. ఎందుకు చేస్తున్నారు? ఏది తప్పు ఏది కరెక్ట్ అని మీరు నేర్చుకోవాలని ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? సో మీరు తెలుసుకుంటున్నారు, ఆ ప్రాసెస్లో ఉన్నారు. ఓకే, మీకు కరెక్ట్గా తెలియాలా. సో ఇదైతే కంపల్సరీ, ఇదైతే సత్యం. ఏమంటున్నా అంటే మనకు ఎలా జ్ఞానాన్ని నువ్వు సంపాదించావు, ఎంత జ్ఞానాన్ని సంపాదించావు కంపల్సరీ నువ్వు చెప్పాలా. నాకు తెలియదు అని నువ్వు అక్కడ దబాయించుకోలేవు. ఓకే, నా లాస్ట్ అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకు మేము తబ్లిగ్ జమాత్ చేస్తాము, ఎందుకు మనం చేస్తాము అనేది ఫిఫ్త్ క్వశ్చన్లోనే ఉంది. అది యాక్చువల్గా నేర్చుకుంది ఇతరులకు ఎంత చెప్పావు. మహేందర్ గారు ఆ రోజు వీడియో తీసి నాకు డౌట్లు ఉన్నాయి అని చెప్తే నువ్వు ఇంట్లో ఇండియా న్యూజిలాండ్ చూసుకుంటా కూర్చున్నావా అని దేవుడు అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు ఒక హిల్ స్టేషన్ వెళ్తారు. ఓకే, మీరు సీనరీ ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, ప్లీజ్ డోంట్ మైండ్ ఎనీథింగ్. ఓకే, సో ఏమవుతుందంటే మీ బాబు ఎవరో చిన్నోళ్ళు వాళ్ళు ఏదో మీరు సీనరీ చూసిన బిజీ ఉన్నారు, వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు దే రీచ్ టు ఎడ్జ్ ఆఫ్ ఏ హిల్. అక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నాడు హాయిగా, అతను కూడా సీనరీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంత బాగుంది సీనరీ, ఎంత గొప్పగా ఉంది, ఎంత పచ్చదనం ఉంది అంతా చూస్తున్నాడు. ఆ పిల్లోడు పడిపోతున్నాడు, చూస్తున్నాడు, కానీ ఆపడం లేదు. ఎందుకు? రాజ్యాంగంలో రాసలేదు కదా ఆ పిల్లోని ఆపాలని. హీస్ డూయింగ్ హిజ్ ఓన్ బిజినెస్, హీస్ మైండింగ్ హిజ్ ఓన్ బిజినెస్. ఇప్పుడు పిల్లోడు పడిపోయాడు అనుకోండి, దేవుడు అన్ఫార్చునేట్లీ మేమేమంటాం, నువ్వు పక్కనే ఉన్నావు కదరా, నువ్వు లేచి వెళ్ళే అవసరం కూడా లేదురా, ఒక్కసారి చేత్తో పట్టుకుంటే అయిపోయేది కదరా, నువ్వు ఎందుకు పట్టుకోలేదని అంటామా అన్నమా. సో సేమ్ వే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ వెళ్తున్నారు. ఓకే, హైవేలో అక్కడ ముందు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయింది. ఓకే, అందరు రిటర్న్ వస్తున్నారు. మీకు ఒక్కరు ఎవరైనా చెప్పేసి ఉంటే రే బాబు ఆడ యాక్సిడెంట్ అయింది మీరు వెళ్ళిపోండి అంటే మీరు వెళ్ళిపోయారు. మీకు ఎవ్వరు చెప్పకుండా వెళ్ళిపోయి మీరు అక్కడ వెళ్ళి యాక్సిడెంట్ చూస్తే మీరు ఏమంటారు? ఇన్ని నా కొడుకులు వెళ్ళాం ఒక్కడు కూడా చెప్పలేదని చెప్తారా చెప్పరా? మీరు ఎనీ ప్రమాదం పొంచి ఉంది ఎనీథింగ్ వాడు చెప్పలేనప్పుడు అక్కడ బ్లాక్ ఉంది. ఇప్పుడు అక్కడ ముందు బ్లాక్ ఉంది కాబట్టి మీరు వెళ్ళలేరు. ఇంకా అడు రిటర్న్ వచ్చేవాడు ఒక్కడు చెప్పింటే నేను అంత దూరం వెళ్ళేవాడు కాదు కదా. సో ఆ విధంగా మనకు ఎంత నాలెడ్జ్ ఉందో అందుకే నేను చెప్పాను. మా ఖలీఫా, సెకండ్ ఖలీఫా ఏమన్నారంటే, ప్రపంచంలో ఒకవేళ ప్రళయ దినం రోజు ఒక అనౌన్స్మెంట్ అవుతుంది, అందరూ స్వర్గాన్ని వెళ్తున్నారు, ఒక్క వ్యక్తి నరకానికి వెళ్తున్నారు, నేను కావచ్చు అని మా సెకండ్ ఖలీఫా సయ్యదనా హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా ఆయన్ని చూసి క్రూసైడర్స్ జెరూసలేం హ్యాండ్ ఓవర్ చేశారు ఆయనకు జస్ట్ చూసి. ఓకే, అది లాంగ్ స్టోరీ, ఐ విల్ టెల్ యూ లేటర్ సమ్ టైమ్. సో ఏమవుతుందంటే ఆయన అలాంటి వ్యక్తి ఏమంటారంటే, ఒకవేళ అనౌన్స్మెంట్ అయిందనుకో అందరు నరకానికి వెళ్తున్నారు, ఒక్క వ్యక్తి స్వర్గం వెళ్తున్నారు, అది నేను కావచ్చు. మేము నేర్చుకున్న దాన్ని మేము కన్ఫర్మ్ అనుకొని కూర్చోకూడదు. మన లర్నింగ్ ప్రాసెస్ అయితే ఉండాలా, ఏది కరెక్ట్ ఏది చెడు అనేది మనం కనుక్కుంటా ఉండాలా, మనం ముందుకు వెళ్తూ ఉండాలా. రైట్, ఫయాజ్ ఖాన్ గారు చెప్పినటువంటి విషయాలు అర్థమైందని అనుకుంటా. మొదటిది ఎంగేజ్లో ఏం చేసావు అని అడుగుతారు. రెండవది డబ్బు ఎలా సంపాదించావు అని అడుగుతారు. మూడవది డబ్బుని ఎలా ఖర్చు చేశావు అని. నాలుగవది జ్ఞానాన్ని సంపాదించటం కూడా ఒక బాధ్యతగా కూడా ఎంత సంపాదించావు అనేది ఒక బాధ్యత. సంపాదించిన జ్ఞానాన్ని ఎంతవరకు పంచావు, ఎంతవరకు బోధించావు అనేది పాయింట్. రైట్, ఇవి 5 సూత్రాలు తబ్లిగీ జమాత్లో నుండి ఉన్నటువంటి 5 మేజర్ ఇంపార్టెంట్ రోల్. ఇదే పట్టుకొని మనం ఏమంటే, ఎవరైతే ఇంకా దీంట్లో ఏమేమి వస్తాయంటే ఈ నాలెడ్జ్ మీరు అని చెప్పారో, ఇప్పుడు ఆ నాలెడ్జ్ మా దైవ ప్రవక్త, ఎందుకంటే ఖురాన్లో అల్లా చెప్పేశారు అతిఉల్లా అతిఉర్ రసూల్, నన్ను ఫాలో కాండి, నా ప్రవక్తను ఫాలో కాండి. ఇప్పుడు ప్రవక్త గారు ఏమేమి చేశారో అది మేము వెళ్ళి చెప్తాం. రే బాబు గుట్కా తాగద్దు, తినకూడదు, అదే సారీ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు కాబట్టి నాకు. ఓకే, సో ఇట్లా అంటే ఏదైనా అతనిలో ఏది బ్యాడ్ ఉందో దాట్ విల్ టెల్ హిమ్ దట్ ప్రవక్త ఇట్లా చేసేవారు కాదురా బాబు. సో దిస్ ఈస్ ది వే యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ అనేది మేము చెప్తాం. మత మార్పిడి అనేది తబ్లిగీ జమాత్ చేస్తుందా చేయదా? మీరు ఫయాజ్ ఖాన్ గారు మత మార్పిడి చేస్తారా చేయరా? భారతదేశంలో ఇంతవరకు ఫయాజ్ ఖాన్ గారు మత మార్పిడికి పూనుకున్నారా? లేదు ఇస్లాం పాటిస్తున్నటువంటి సోదరులకు
ఇస్లాం మాత్రమే బోధిస్తున్నారా? నేను మీకు క్లియర్గా చెప్పాను, తబ్లీగ్ జమాత్ నుంచి నేను వచ్చాను. తబ్లీగ్ జమాత్ ఏమంటే మనం ముస్లిం సోదరుల మీదే మేము పని చేస్తాం. ఓకే, మా బేసిక్ మోటివ్ అంటే బేస్ అది, పునాది అది. ఇంకా వాళ్ళు ఆల్రెడీ ముస్లిం, మళ్ళీ వాళ్ళకి ముస్లిం చేసేది ఏం లేదు. లేదు, హిందువులను కానీ క్రిస్టియన్ కానీ వేరే ఇతర మతస్థులను మీరు మత మార్పిడి చేయడం కానీ లేదు ప్రలోభపు కానీ ఏమన్నా పెట్టారా? లేదండి, లేదు. ఇట్ ఈస్ ఎప్పుడు అంటే మీరు కళ్ళు కూడా అనుకునే విషయం అది యాక్చువల్గా. ఓకే, మేము ఓన్లీ దెర్ ఆర్ మెనీ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ వర్కింగ్. వాళ్ళు ఏదో మత మార్పిడి చేయాలని ఏం కాదండి. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, హరే రామ హరే కృష్ణ అని హైదరాబాద్ నుంచి అమెరికా, అనకాపల్లి నుంచి అమెరికా వరకు చెప్తున్నారు. ఎందుకంటే ఆ దేశాల్లో వాళ్ళని అలో చేశారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో కాబట్టి వేరే ఆర్గనైజేషన్స్ చేస్తుండొచ్చేమో, కానీ తబ్లీగ్ జమాత్ అయితే మనం ఓన్లీ ముస్లిమ్స్లోనే పనిచేస్తారు. ఓన్లీ ముస్లిం, ది ఓన్లీ. ఐఎమ్ టెలింగ్ యూ, ది ఓన్లీ. దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్ ఎనీథింగ్. ఎందుకంటే మసీద్లోనే మనం ఎక్కువగా స్పెండ్ చేస్తాం కాబట్టి, మసీద్లోనే ఉంటాం కాబట్టి ఒక కంఫర్ట్ జోన్. అంటే అట్లా అని మన హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు రాకూడదని కాదు. దే మోస్ట్ వెల్కమ్, దే హ్యావ్ టు కమ్, దే విల్ కమ్. మేము ఇఫ్తార్ పార్టీ ఇస్తాం, మీరు రండి, అదే ఇష్యూ కాదు. జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ కే తబ్లీగ్ జమాత్, పర్టికులర్లీ తబ్లీగ్ జమాత్, వీ వర్క్ ఓన్లీ విత్ ది ముస్లిమ్స్.